ఎందుకంటే అన్నింటిలో ఆయన ఉన్నాడు కనుక నువ్వు ఆయన పట్టేసేటప్పుడు అన్ని నీకు అనుకూలంగా మార్చేస్తాడు. పంచభూతాలు నీకు అనుకూలంగా చేయగలడు, సూర్యచంద్రుడు నీకు అనుకూలంగా చేయగలడు, నిన్ను నీకు అనుకూలంగా చేయగలడు, నీ చుట్టూ ఉన్న జీవులను కూడా నీకు అనుకూలంగా చేయగలడు. అది శివుడు ఒక్కడు మనవాడైపోతే విశ్వమంతా మనదైపోతుంది. ఇది అలా చేసుకునే పద్ధతి శివుడి 8 పేర్లు. ఇదే భవ, దేవ ఇత్యాది, భవ, శర్వ, ఈశాన, ఉగ్ర ఇత్యాది పేర్లతో చెప్పుకున్నాం. దీనికి మరొక మంత్రం కూడా ఉంది. ఉత్సాహం ఉన్న వాళ్ళ కోసం, ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాం. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః. 8 నామాలు అనుకుంటే మనలో 8, బయట 8